ఎవరైతే మంత్రి రజనీ భర్త ఉన్నాడో అతని మీద హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసు బుక్ చేయాలి. అతను డైరెక్ట్గా లేకపోయినా ఈ హత్యకి కుట్రబడినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అవతల వ్యక్తి అగ్రవర్ణాలకి సంబంధించినటువంటి వ్యక్తి కావటం వల్ల వాళ్ళు ఆర్థికంగా ఈమె ఎన్నికల్లో డబ్బులు పెడతారనే ఒకే ఒక్క సాగుతోటి ఈ ఎవరైతే చంపడానికి ప్రయత్నించారో లేకపోతే అవమానకరమైనటువంటి పద్ధతిలో దాడి చేశారో అవమానమైనటువంటి పద్ధతిలో దాడి చేశారో వాళ్ళకి సహకరించి డైరెక్ట్గా నరసింహారావు నువ్వు ఏదైతే వాళ్ళు అడుగుతా ఉన్నారో వాళ్ళ పిల్ల జోలికి నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు నిన్ను చంపేస్తారు, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు చూడలేవు, నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా చంపేస్తారు, నీ మీద దాడి జరిగింది కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు డబ్బు ఇప్పిస్తాను, ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ జోలికి వెళ్ళవాక వాళ్ళ పిల్ల జోలికి వెళ్ళవాక అని చెప్పటం అనేది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అన్నాం. ఎస్సీలకు సంబంధించినటువంటి విషయం. నరసింహారావు ఒక దళితుడు కాబట్టి ఇమ్మీడియట్గా రజనీ భర్త మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా అతని ప్రాణానికి రక్షణ లేదు. ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు. ఎస్పీ గారికి ఎన్ఎస్సీవైకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళి పిటిషన్ ఇస్తే లేదు బాధితుడే రావాలని చెప్పేసి వాళ్ళు హుంజారీ చేసి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ కుర్రవాడిని నిన్న తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేటువంటి పరిస్థితి. అతనికి ముక్కులంటే రక్తం ప్రతి 10 నిమిషాలు 15 నిమిషాలకు ఒకసారి మొత్తం బ్లీడింగ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అతనికి లోపల శరీరం లోపల పిడిగుద్దులు కొట్టడం వల్ల అనేక చోట్ల రక్తస్రావం ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విడుదల రజనీ భర్త ఎవరైతే ఉన్నారో అతను మొత్తం ఈ హత్యకి కుట్రదారుడు అతనే కాబట్టి అతని మీద కేసు కట్టాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని, అట్లాగే నరసింహారావుకి రక్షణ కల్పించాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.